రంగారెడ్డి జిల్లా కంకి మండలం భీమ్రా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తల్లి తండ్రి తమ 3 నెలల బిడ్డకు పల్స్ పోలియో చుక్కలు వేయించిన కొద్ది సమయానికే బాలుడు మృతి చెందినట్టు ఆరోపించారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం పోలియో డ్రాప్స్ వేసిన అనంతరం ఇంటికి వచ్చిన శిశువు అకస్మాత్తుగా వాంతులు చేయడం ప్రారంభించాడు. అనంతరం పాలు తాగకుండా ఏడవడం మొదలు పెట్టాడని చెప్పారు. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించగా ఇతర పిల్లలకిచ్చిన చుక్కలు ఈ బిడ్డకు వేశామని సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. తీసుకెళ్ళిన సార్ తీసుకెళ్ళంగానే పడుకోగానే వేసి 2 చుక్కలు వేసి పోలియో చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి చేసుకొని ఏడ్చిన తర్వాత నా పాలు తాగలేడు, డబ్బా పాలు తాగలేడు, అట్లనే పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా చిన్న పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపని తెద్దామని చెప్పి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు. కాలు చేతులన్నీ ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసిండు. అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు. ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు, ఈయనకు లేపిన నువ్వు ఎట్లా చేస్తుంది పిల్లగాడని అంటే నేను చేంజ్ చేయాలని అన్నాడు. నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమో అని పోయినాం. పోతే లేడు. మళ్ళీ వాళ్ళు పోలియో చుక్కలు వేసిన వాళ్ళు చూసారు, అందరికి వేసేదే మీకు వేసినాము, అందులో ఏముండదు మంచి అని అన్నది. ఇంకా ఏడుపు ఎక్కువనే పెరుగులన్నీ ఎండుకపోతున్నాయి, తాగుతలేడు, అసలు పాలు తాగుతలేడు, అవన్నీ ఎండుకపోతున్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఈయన వెనుక ముందు ఆలోచిస్తున్నాడు. ఇక ఏం చేయాలో మాకు ఏం అర్థం కాలేదు సార్. ఇక అంతే.